మీక్కూడా ఆ సందేహం ఉంటుంది. మాంగల్య దోషం అంటే ఏంటనే సందేహం ఉంటుంది. ఆ సందేహాన్ని నివృత్తి చేయటం కోసమే ఈ యొక్క జాతకం చెప్తున్నాను. ఇది ఎవ్వరి ప్లానెటరీ పొజిషన్ ఏ ఒక్కరి జాతకమూ కాదు. ఒక జాతకంలో గ్రహాలు ఎలా ఉంటే మాంగల్య దోషం వస్తుందని చెప్పబోతున్నాను. ఇది ఇక్కడ లగ్నం. లగ్నం అని చెప్పబడిందే 1వ స్థానం. 7వ స్థానం మాంగల్య స్థానం అని చెబుతారు కదా. 7వ స్థానం మాంగల్య స్థానం. అదేవిధంగా ఈ 1వ స్థానంగా చెప్పబడేదే లగ్నం. ఒక వ్యక్తి ఇందులో చాలా విషయాలున్నాయి. అవేవి ఇక్కడ సబ్జెక్ట్లో రావు. కాబట్టి లగ్నంలో ఉండే 12 రాశుల్ని లెక్కించాల్సింది. లగ్నం అని చెప్పబడింది 1వ స్థానం. కాబట్టి మాంగల్య స్థానం అని చెప్తే లగ్నంలో నుండి 7వ స్థానం అంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఇది వచ్చి కుంభలగ్నంగా ఉంది. కుంభలగ్నానికి 7వ స్థానం అని చెప్పబడిందే